అందరికీ చాలా ధన్యవాదం ఇక్కడి దాకా వచ్చినందుకు. నా గొంతు బాగాలేదు, నాకు క్షమించండి. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా రావాలని వచ్చేసాను. చాలా ఆనందంగా ఉంది. తెలుగు మీడియాకి బిగ్ బాస్ సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఇవాళ కలుస్తున్నాననేసి నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలో చెప్పలేను. నిజంగా ప్రతి ఒక్కరూ నా కోసం ఇక్కడి దాకా మీ ప్రెషియస్ టైం తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. బిగ్ బాస్ జర్నీ ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడదాం మొదలు పెడితే రేపు కూడా ఇంత టైం దాకా మాట్లాడవచ్చు. అన్ని విశేషాలు ఉన్నాయి ఎందుకంటే 3.5 months జర్నీ అయి ఉంది అది. అండ్ చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉండే టైం అయితే నాకు నిజంగా ప్రతిరోజు నాకు 1 day 1 year లాగా పోయింది. కానీ అక్కడ నేను చివరి వీక్ దాకా ఏమీ చూపించలేదు ఎందుకంటే 1 day కూడా 1 yearలా ఉందనేసి. నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా యాంగ్జైటీలో ఉండే చాలా. బికాజ్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు. నా ఫస్ట్ బిడ్డ అయిన తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను, రిలీజ్కి రెడీ అవుతుంది. కేరళలో కుండరాండి ఆఫీస్ చేశాను. నేను షూటింగ్లో ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇటే అటు ఎక్కడో నాతోనే ఉంటాడు. నా అమ్మ కూడా సెట్లో ఉంటారు. సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్గా షూటింగ్కి ఆల్రెడీ పోవడం మొదలుపెట్టాను.